మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో పార్టీ ఆదేశిస్తే నేను ఇక్కడికి వచ్చి ఎన్నికల సంబంధించినటువంటి అంశాన్ని కోఆర్డినేట్ చేయడం కోసం ఇక్కడికి పంపించాను. దురదృష్టం ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అత్యంత బాధ కలిగించేటువంటి ఒక వార్త, ఇంతకుముందు వాళ్ళిద్దరు మాట్లాడినట్టుగా, అది పెద్దలు తన జీవితం మొత్తం ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడ్డటువంటి ఒక మహానుభావుడు, 72 సంవత్సరాల వయసున్నటువంటి ఒక తండ్రి లాంటి పెద్ద మనిషి, 14 ఏళ్లు తెలంగాణ ఉద్యమాన్ని మడమ తిప్పని పోరాటం చేసి ఆఖరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తీసుకువచ్చి, వచ్చిన తెలంగాణను ఒక కన్న తండ్రి వలె, కన్న తల్లి వలె తెలంగాణను సర్వతోముఖ అభివృద్ధి అన్నట్టుగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఎక్కడో అధమంగా ఉన్నటువంటి ఒక తెలంగాణను ఒక అభివృద్ధి పథంలో పెట్టి దేశానికే తలమానికంగా నిలబెట్టినటువంటి ఒక మహానుభావుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిని ఇవాళ రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక ముష్కరుడు ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చొని గాదె కింద పందికొక్కు లెక్క గత 2 సంవత్సరాలుగా విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతూ 6 ట్యాక్సులంటూ వసూలు చేస్తూ తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చిపడేసి పరిపాలన చేతగాక ఎప్పుడెప్పుడైతే ప్రజల్లో పలుచనైనప్పుడల్లా ఎప్పుడెప్పుడైతే ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయమని చెప్పని ప్రజలు నిశ్చితంగా విమర్శించిన ప్రతిసారి కేసీఆర్ గారి పైన విచ్చలవిడిగా దాడులు చేస్తూ ఇవాళ కొనసాగింపుగా ఇవాళ దురదృష్టం. మహానుభావుడు తెలంగాణ తెచ్చిన చేతులు, తెలంగాణను చెక్కిన చేతులు, బంగారు తెలంగాణగా చెక్కిన చేతులు ఇవాళ అక్రమ కేసులు అంటూ ఆయనను అదిరించాలా బెదిరించాలా అని చెప్పని రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రయత్నిస్తూ ఒక నోటీస్ జారీ చేయటమైంది. ఇది దుర్దినం. ఇట్స్ ఎ బ్లాక్ డే. ఇట్స్ ఎ బ్లాక్ డే. టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు. ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు, ఒక ఫ్రాడ్యులెంట్ ఎవిడెన్సెస్ అన్నిటినీ కూడా క్రోడీకరించి కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ దేశంలో ఇంతవరకు ఒక్క కేసుకు 2 సిట్టులు ఎవడు వేయలే, తలకు మార్చినోడు ఎవడు వేయలే. ఒక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే, ఈ కేబినెట్ మాత్రమే వేసింది. అంటే ఎంత కుట్రపూరితంగా, కుతంత్రపూరితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 2 ఏళ్లలోనే, అధికారం కోల్పోయిన 2 ఏళ్లలోనే ప్రజలు ఇవాళ మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే బాగుండు, అయ్యో బీఆర్ఎస్ పార్టీని ఎందుకు కోల్పోయినాం మేము, కేసీఆర్ గారే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే బాగుండదు కదా అని చెప్పని ప్రజలంతా ఇవాళ ఆలోచన చేస్తున్నటువంటి తరుణంలో చిన్న గీత పక్కన పెద్ద గీత గీసినట్టుగా ఇవాళ కేసీఆర్ గారిని బదనాం చేయడం మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని ఇవాళ ఈ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్ కేసును పర్సూ చేస్తా ఉన్నాడు. మీరందరూ గమనించే ఉంటారు, అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రజాపాలన అన్నారు, పారదర్శక పాలన అన్నారు, అడ్డమైనటువంటి వాగ్దానాలు అన్ని చేసినారు, 420 వాగ్దానాలు చేసినారు. ఏది అమలు చేయట్లేదు. ఏది అమలు చేయకపోగా పనిగట్టుకొని ప్రతిరోజు పాడిందే పాట, పెద్ద మనిషి ఉంటాడు పాడిందే పాట పాడేట ఆయన. ఆ పెద్ద మనిషి లెక్క మొదటి అసెంబ్లీలో కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసినారు. నేను లంక బిందెలు ఉంటాయనుకొని వస్తే ఖాళీ కుండలు కనబడుతున్నాయని చెప్పని చిల్లర మల్లరగా మాట్లాడి రాష్ట్రమే అధోగతి పాలైంది ఆర్థికంగా అని చెప్పని కొన్ని రోజులు నడిపాడు. దాని తర్వాత కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పని కొన్ని రోజులు కాలయాపన చేసిండ్రు.